విజయవాడలో దీపావళి సందడి నెలకొంది. బెజవాడలోని పూల మార్కెట్ కస్టమర్స్ తో కలకల్లాడుతోంది. పూలను కొనేందుకు జనం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ చంద్రన్ అందిస్తారు. విజయ్ చంద్రన్. దీపావళి సందర్భంగా రేపు లక్ష్మీ పూజ ఉండడంతో పెద్ద ఎత్తున విజయవాడ పూల మార్కెట్కు భక్తులు రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి పూలను కొనడం జరుగుతూ ఉంది. అయితే ఈ పూల మార్కెట్కు సంబంధించి మనం చూస్తే కనుక వర్షాలు పడితే మళ్లీ పూల మార్కెట్కు సంబంధించినటువంటి వ్యాపారాలు దెబ్బతింటాయని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు. అయితే మొత్తానికి ఈ రోజు వర్షం కొంత పడి రాత్రి తర్వాత ఇప్పుడు తగ్గుముఖం పట్టడంతో పూల వ్యాపారులు హ్యాపీగా ఉన్నారు. వ్యాపారాలు కూడా బాగానే జరుగుతున్నాయి. ఈ రోజు రేపు 2 రోజుల పాటు ఈ వ్యాపారం ఉంటుంది. ఇక్కడ వ్యాపారాలు అడిగి తెలుసుకుందాం. ఇక్కడ వ్యాపారం ఏ విధంగా వ్యాపారం ఏ విధంగా ఉంది, ఎన్ని రోజులు ఈ వ్యాపారం ఉంటుంది? ఇవాళ రేపు ఉంటుందండి. వర్షం గ్యాప్ ఇచ్చింది కాబట్టి కొంచెం జనాభా వచ్చారు, లేకుంటే తక్కువగా వచ్చేవాళ్ళు. వ్యాపారం డల్ అయ్యేది. ఇక్కడ ధరలు మీకు బాగా అందుబాటులో ఉన్నాయి. పూల సరఫరా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటి ఏ విధంగా ఉన్నాయి? పండగ కాబట్టి కొంచెం ఎక్కువ ఉన్నాయండి రేట్లు. బంతిపూలు 70-80 ఉంది. కేజీ చామంతి పూలు వచ్చి 150, మల్లెపూలు 1500, జాజి పూలు 1500 అలా ఉన్నాయి. రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఈ మాలల ఖరీదు ఏ విధంగా ఉంది గతంలో కంటే ఇప్పుడు? పూల దండల 300 అలా ఉన్నాయి. ఒకటి పెద్దదైతే, చిన్నదైతే 100, 150 అలా ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే కనుక పూల వ్యాపారులందరికీ కూడాను ఈ పూల షాపులన్నీ కూడాను కలకల్లాడుతున్నాయని చెప్పొచ్చు. వివిధ రకాలైనటువంటి పూలు ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. విజయవాడలో ఉన్నటువంటి అతి పెద్ద పూల మార్కెట్ ఇది. ఈ పూల మార్కెట్ కు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున పూలు ఇక్కడ నుంచే సరఫరా అవుతాయి. ఇక్కడ వివిధ లారీల్లో ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు డిమాండ్ దృష్టిలో పెట్టుకుని పూల మార్కెట్ కు వచ్చేటువంటి వారందరూ కూడాను ఇక్కడ మాలలు కూడా రెడీగా పెట్టడం జరుగుతుంది. అనేక మంది ఈ పూల మాలలు తయారు చేసే వాళ్ళు ఈ పూల మార్కెట్ లో ఎప్పటికప్పుడు మాలలు తయారు చేయడం జరుగుతోంది. టోటల్ గా ఈ దీపావళి సందర్భంగా పూల వ్యాపారులు అయితే కనుక హ్యాపీగా ఉన్నారని చెప్పొచ్చు. అయితే వర్షం పడితే ఇబ్బందులకు గురవుతామని చెప్పేసి వీరు చెప్తా ఉన్నారు. ఈ ధరలు అయితే కొంత ఈ దీపావళి సందర్భంగా అయితే కనుక ఎక్కువ ధరలుగా ఉన్నాయి. ఈ ఎక్కువ ధరలు ఉండడం వల్ల తమ కొంత ఇబ్బందిగా ఉందని చెప్పేసి కొంతమంది భక్తులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ విజయ్ చంద్రన్.